పెదవి దాటిన మాటకి నువ్వు రాజువి, పెదవి దాటిన మాటకి నువ్వు బానిసవి. నమస్కారం, నా పేరు వి మహేష్. వెల్కమ్ టు పొలిటికల్ అస్త్ర. ఈ రోజుల్లో రాజకీయం అంటే ఒక వ్యాపారం అయిపోయింది. అధికారం అంటే దోచుకోవడం, ఆ దోచుకున్నది దాచుకోవడం, మళ్ళీ అదే డబ్బుతో ఎన్నికల్లో గెలవడం. కొత్త సంపాదనను ప్రజల కోసం ఖర్చు చేస్తూ నమ్మకానికి నిలువట అద్దంలా నిలిచిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కాకినాడ సెజ్ కాకినాడ సెజ్ భూములు ఇది ఒక సమస్య కాదు. వేల మంది రైతుల 20 ఏళ్ల కన్నీరు. ఎంతోమంది సీఎంలు వచ్చారు వెళ్ళారు, కానీ ఆ 2180 ఎకరాల భూమి లెక్క మాత్రం తేల్చలేదు. పవన్ కళ్యాణ్ గారు సమస్య విని న్యాయం చేస్తా అని మాటిచ్చారు. మీరు గెలిపిస్తారా గెలిపించారో నాకు తెలియదు, కానీ నేనైతే చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా మీకు న్యాయం జరిగే వరకు నేను పోరాటం చేస్తాను. మీ హక్కులకి భంగం వాటిల్లకుండా మీకు న్యాయం జరిగే నేను పోరాటం చేస్తాను, మీకు అండగా ఉంటాను. అధికారంలోకి రాగానే రూపాయి రిజిస్ట్రేషన్ ఖర్చు లేకుండా 1500 మంది రైతుల కళ్ళలో ఆనందం చూశాడు. అది లీడర్ అంటే, అది పవర్ అంటే. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి రైతుల కళ్లలో ఆనందానికి 1551 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2 దశాబ్దాల తమ కల నెరవేరిందని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు. సెజ్ భూములపై డిప్యూటీ సీఎం పవన్ ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చింది. 2180 ఎకరాల భూములు వెనక్కివ్వాలని నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ రుసుము, స్టాంప్ డ్యూటీ వసూలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో వందలాది మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా. ఎన్నికల మేనిఫెస్టోలో 25 లక్షల బీమా అంటే అందరూ అసాధ్యం అన్నారు. నా కోరిక ఏముంది అంటే ప్రతి కుటుంబాన్ని నేను జనసేన పార్టీ తరపు నుంచి ఎవరికన్నా ప్రాణాలు పోతే 5 లక్షలు ఇస్తా ఉన్నాం. అలాంటిది నా కోరిక ఆంధ్రప్రదేశ్లో మన ప్రభుత్వం కనుక వస్తే ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున సంపూర్ణ కుటుంబానికి 25 లక్షల ఇన్సూరెన్స్ చేస్తాను. ఆరోగ్యశ్రీ పథకం నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్తాం. ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఇవ్వగలిగితే, మీరు ఇంతమంది ట్యాక్స్ పే చేస్తా ఉన్నాం. ఇంగ్లాండ్ లో ఉంది హెల్త్ ఇన్సూరెన్స్. ప్రతి ఒక్కరికి నువ్వు బటన్ నొక్కి 10,000 5,000 కాదు. ఏ జబ్బు వచ్చినా, కిడ్నీ జబ్బు రాని, ఏ జబ్బు రాని, లెట్ హెల్త్ ఇన్సూరెన్స్ పే. ఇన్సూరెన్స్ కంపెనీని పే చేద్దాం. నేను పార్టీలో క్రియాశీలక సభ్యులకి గాయపడితే 50,000 హైయెస్ట్ నేను పే చేస్తున్నాను. ఒక పార్టీగా మనిషి ప్రాణం కోల్పోతే 5 లక్షలు ఇస్తున్నాను. జనసేనలో కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే మేము పెట్టదలుచుకుంది ప్రతి కుటుంబానికి 25 లక్షల బీమా పథకం నేను ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ మాటను బడ్జెట్ కేటాయింపులతో కూడిన హామీగా కూడా మార్చారు. ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని ఈ ఏడాది ప్రారంభిస్తామని వెల్లడించింది. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చేందుకు సమ్మతి తెలిపింది. కొత్త విధానం కింద ఏడాదికి ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్సలు అందనున్నాయి. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీ విధానం అమలయ్యేలా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి తోడుగా ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు పేద మధ్యతరగతి ప్రజలకు ఆసుపత్రులకు వెళ్లిన వెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్పొరేట్ వైద్యం అందేలా పథకాన్ని రూపొందించాం. దీనిలో భాగంగా ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది. ప్రభుత్వం నడపడం చేతగాక ఇష్టం వచ్చినట్టు పన్నులు పెంచుకుంటూ పోయి వ్యాపారస్తులు నడ్డి విరగొట్టేదాన్ని పన్ను అనరు, అఫీషియల్ దోపిడీ అంటారు. అలాంటి దోపిడే గత ప్రభుత్వంలో గ్రీన్ ట్యాక్స్ పేరుతో ట్రాన్స్పోర్టర్స్ పైన వేశారు. 1500 నుండి 3000 వరకు ఉండే ట్యాక్స్ను సుమారు 20,000 వరకు పెంచి
9.56 లక్షల ట్రాన్స్పోర్టర్స్ను అఫీషియల్గా దోపిడీ చేశారు. ఏ బండి నడుపుతారు మీరు? నాది 16 సార్. 16 నడుపుతారు. గ్రీన్ ట్యాక్స్ సార్. తమిళనాడు 200 కట్టుకుంటారు, హైదరాబాద్ 500. కనీసం మన ఆంధ్రప్రదేశ్ 1000 రూపాయలు కట్టుకుని బాధ అనిపిస్తుంది సార్. 6,660 రూపాయలు సార్. 6,000 6,660 రూపాయలు సార్. 500 రూపాయలు తెలంగాణలో 6,000. తెలంగాణలో 500 సార్. తమిళనాడులో 200 కట్టించుకుంటారు సార్. చాలా బాధ అనిపిస్తుంది. మన దరిద్రం నేను మాట్లాడు అలా ఇది మట్టి చాలా చూడొచ్చు. నేను రేపే గాజు బాక్స్ పెట్టుకో. అలా ఇది మట్టికి 100% ఆదివాసులు మా యూనియన్ ఆఫీస్ లో ఎక్కడ కూడా ఇది ఖండించలేదు సార్. మేము అడుగుతాం అవునా, ఇది మట్టికి మళ్ళీ మీరు చాలా ఖండించాలి. మన వైజాగ్ కోర్టులో తిరిగితే సార్, కోర్టులో తిరిగే బండ్లకి ఇలాంటి తమిళనాడులో 200. తమిళనాడులో గ్రీన్ ట్యాక్స్ 200 కట్టించుకుంటారు. గ్రీన్ ట్యాక్స్ 200. సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్టేట్ గా అప్లై చేస్తారు. మీరు వేసుకోమన్నారు. చేసుకోమన్నారు. మనకి 1000 రూపాయలు 1,500 మాకు బాధ అనిపిస్తుంది సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్ళీ గ్రీన్ ట్యాక్స్ను పాత స్లాబ్స్లోకి తీసుకొచ్చి ట్రాన్స్పోర్టర్లు ఊపిరి పీల్చుకునేలా చేశారు. అంతకుముందు 200 రూపాయలు లేతే క్వార్టర్కి ఉన్న ట్యాక్స్ని గత ప్రభుత్వం దాదాపు 20,000 వరకు కూడా పెంచేసింది. అంటే 7,000 నుంచి 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు 10-12 ఏళ్ళ వాహనాలు వాటి లైఫ్ పీరియడ్ని బట్టి గతం తీవ్రంగా పెంచడం మూలంగా గతంలో ట్రాన్స్పోర్ట్ వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు కూడా గురయ్యారు. మరి దాన్ని సవరిస్తూ గత విధానంలో 20,000 వరకు ఉన్న పన్నును ఇప్పుడు 1,500 నుంచి 3,000 వరకు తగ్గించడం జరిగింది. ఈ నిర్ణయం ద్వారా 9,56,429 మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పేసి మనం